ప్లాటు కొనాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఎక్కడ కొనాలి? చాలామంది సామాన్యులుగా ఉండిపోవడానికి కారణం పెట్టుబడి పెట్టడానికి సరిపడా డబ్బు సంపాదించకపోవడం, సంపాదించిన డబ్బు పెట్టుబడుల కింద మార్చకపోవటమే. సంపద సృష్టికి రియల్ ఎస్టేట్ ఉత్తమ మార్గం. ఇది పక్కన పెడితే ఇప్పుడు పిల్లలను చదివించడానికి ఎంత ఖర్చు అవుతుందండి? ఎంబీబీఎస్ చదివించాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుద్ది? బీఈ బీటెక్ చదివించాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? చదవంగానే ఇన్కమ్ వస్తుందా? చదివిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కానీ ఆదాయం మొదలవదు. 18 సంవత్సరాల తర్వాత కానీ ఆదాయం మొదలవదు. అంటే నేను చదువును తప్పడతల్లా, చదువును అడ్డం పెట్టుకుని కొన్ని విద్యా సంస్థలు చేసే దోపిడీ గురించి మాట్లాడుతున్నా. ఆ దోపిడీ గురి కాకుండా మనం వాళ్ళని చదివించుకుంటూ ఆ మిగుల్చుకున్న డబ్బుల్ని ఒక ప్లాటు కొని 20 సంవత్సరాలు మర్చిపోండి. అది చాలా ఆదాయం సంపాదించి పెడుతుంది పిల్లలతో పాటుగా.